ఏమనుకుంటున్నారు మీరు? ఇంకా చిన్న ప్రశ్న, మన మనసులకు, మన ఆత్మలకు, మనకు మనమే చిన్న ప్రశ్న. అసలు వాక్యం అంటే ఏంటి? మంచిది. ఎటు మాట్లాడినా వాక్యం దేవుడే, అంతే కదా? ఒక ముక్కలో తీర్చేశాడు. దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడు. మంచిది. ప్రభుత్వం వారు ఒక ఆజ్ఞ జారీ చేశారు, మేము చెప్పిన ప్రకారం చేయకపోతే మీ ఇంటికి కరెంట్ ఉండదు. ఏముండదు? కరెంట్ లేకపోతే ఏమవుద్ది అమ్మా? కరెంట్ లేకపోతే ఏం జరుగుతుంది అంటే, అది ఉంటే చీకటి అయితే ఏం చేస్తాం? ఏమీ చేయలేము. అంటే మన మనుగడ లేదు, మన పనులు మనం చేసుకోలేము. ఏ గుమ్మానికి గుద్దుకుంటాం, గోడ గుద్దుకుంటాము. కనీసం పని సంగతి పక్కన పెడితే వండుకొని ముందు మనం బ్రతకటానికి కూడా ఏది కూడా చేయలేదు. ఈ లోక సంబంధమైన దానికే అంత ప్రాధాన్యత ఇస్తే, ఇప్పుడు మీరు మాట్లాడారు వాక్కు అనగా దానివల్ల ఉపయోగం ఏంటి? మరి కరెంటు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, మంచిది. మరి ఆ వాక్యం వల్ల ఏంటి ఉపయోగం? దేవుడి వల్ల ఉపయోగం ఏంటి? వాక్యం అంటే దేవుడు అన్నారు, దేవుడి వల్ల ఉపయోగం ఏంటి? ముందుకెళ్ళిపోతామండి, ముందుకెళ్దాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏంటి ఉపయోగం ఏంటండి మణిం గారు? దేవుని వల్ల ఉపయోగం ఏంటి? యెషయా గ్రంథము 44వ అధ్యాయము మొదటి నుంచి అందరూ తీయండి. ఇప్పుడు లోక సంబంధమైన వెలుగు గురించి చెప్పారు, అది లేకపోతే మన మనుగడ జరగదు, ముందుకెళ్ళలేము అన్నారు, మంచిది. సరే, వాక్యం గురించి అడిగితే దేవుడు అయి ఉన్నాడయ్యా, శరీరధారి అయి ఉన్నారు, మంచిది. ఏంటి మీకు దేవుడు అంటే ఏంటి? వాక్యం వల్ల ఉపయోగం ఏంటి? వాక్యం అంటే మీకు వచ్చేది ఏంటి? వినకపోతే జరిగేదేంటి? తీసారా? యెషయా గ్రంథం 44 మొదటి నుంచి. నా మొహం చూస్తే ఏముండదు మణిమ గారు? చదువమ్మా. ఏమంటున్నాడు? అయినను నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము. ఏమంటున్నాడు దేవుడు? ఎవరో వాక్యమై ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు. అయినను నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకొనిన, నా సేవకుడైన యాకోబు మొదట, తర్వాత నేను ఆయన ఏర్పరచుకున్న ఇశ్రాయేలు విను. నిన్ను సృజించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా దేవుడునైన నేను ఇలాగూ చెప్పుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాధాన్యత ఇవ్వాలి, అన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వాలి, తప్పదు. కొన్నిటికి ఇవ్వాలి, కొన్నిటిని వదిలేసేయాలి. మరీ ముఖ్యంగా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేనికి ఇవ్వాలి? దేవుని మాటలకు ప్రాధాన్యత. పేతురు గారు చదువు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా కానీ గొప్పగా సెలవిచ్చాడు ప్రభువారి దగ్గర. ఆ సందర్భం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ, మేము ఎక్కడికి వెళ్ళిపోము ప్రభువా, ఎక్కడికి వెళ్ళినా ఏముంటది? నీవే జీవపు మాటలు కలిగిన
ఆయన మాటలు ఏముందంట? బ్రతికిస్తాయి అంట. ఆ మాటలు ఏం చేస్తాయి? ఈ కరెంట్ లేనప్పుడు కూడా మన అమ్మలో, మన అమ్మమ్మలో, నాయనమ్మలు, ఇంకా వాళ్ళకి ముందు వారు కాపురాలు చేశారు, సంసారాలు చేశారు, బిడ్డలు పెంచారు, పోషించారు, అన్నీ చేశారు. ఏది? దీపపు వెలుగులు. అది వెలుగే కాదంట్లా. కాకపోతే దీనికి ఎంత ప్రాధాన్యత ఉంటే, మరి వాక్యమై ఉన్న దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు కదా, అయినను నా సేవకుడైన యాకోబు నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము. ఏం చెబుతున్నాడు? చదువమ్మా. నిన్ను సృజించి ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. చదువుతావా? ఒకడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూమి మీద మనం ఎలాంటి భక్తి జీవితంలో గడిపినా సరే, అనేక డినామినేషన్ అంటే అనేక సంస్థలు ఉన్నాయి. ఎవరిని తప్పు పట్టకూడదు, ఎవరిని తక్కువ చేయకూడదు. మంచిదే. మీరు మీ భక్తి జీవితంలో ఎలాగన్నా గడపండి. యెహోవా వాడిని అని చెప్పుకోండి, యేసుక్రీస్తు వాడిని అని చెప్పుకోండి, యాకోబు వాడిని అని చెప్పుకోండి, నా పేరు ఇశ్రాయేలుని నువ్వు రాసుకున్నా సరే, సైన్యములకు అధిపతి యెహోవా, ఇశ్రాయేలు రాజైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎలాగు సెలవిస్తున్నాడంటే, యెషూరు నువ్వు భయపడమాక, నిన్ను పుట్టించిన వాడని నేనే, నీ సంతతిని గొప్ప చేసేవాడని నేనే, నీ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, పచ్చిక బయళ్ళలో నిరవంజి చెట్లు ఎదుగునట్లుగా మిమ్మల్ని వెదగనిస్తాను, నీటి వాగుల దగ్గర మిమ్మలను నాటబడిన వారై, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక, ఏ లోటు లేకుండా చేయగలిగిన వాడను నేనే. అయినను ఒక్క మాట వినండి, చదువమ్మా. నేనే మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలిగిన వాడు ఎవడు? అట్టివాడు ఎక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెను. అట్టివారు భవిష్యత్ విషయాలను, రాబోవు సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. భయపడకుడి. పూర్వకాలము నుండి నేను ఆ సంగతిని, ఏ సంగతిని? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏ సంగతినండి? భవిష్యత్ వాక్కులు, జరగబోవు సంగతులను మీకు తెలియజేసిన వాడను నేనే, నేను తప్ప వేరే దేవుడు నీకు లేడు. నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు, నా మాట కొద్దిగా వినయ్యా, నీ చెవిని నాకి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇస్తున్నామా? దేవుని వాక్యానికి చెవినిస్తున్నామా? క్రమం మంచిదే, వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇందాక చక్కగా చెప్పారు. ఎందుకనగంటే
విని విని ఏమైపోయిద్దంటే అవి హృదయంలో నాటుకొని పోతాయి ఆ మాటలు. వాక్కు అనగా ఏంటి అనగా అంటే దేవుడు అన్నారు. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయనే శరీరధారి అయి మన మధ్యన కృపాసత్య సంపూర్ణగా. మంచిది, ఎందుకంటే వింటున్నాం. మనం పుట్టిన కాడి నుంచి వాక్యాన్ని వింటున్నాం కాబట్టి విన్న వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే వాక్యాన్ని నిరర్ధకము చేయకూడదు, ఆలస్యం చేయకూడదు, దాని పట్ల అశ్రద్ధగా ఉండకూడదు. ఎందుకంటే యోవేలు ప్రవక్తతో మాట్లాడాడు, ఇక్కడ అపోస్తుల కార్యంలో కూడా చెప్తాడు, అంత్య దినములలో నా ఆత్మను మీ మీద కుమ్మరించేదను, మీ యవనులు దర్శనములు చూచెదరు, మీ వృద్ధులు కలలు కంటారు. ఎప్పుడు? ఆయన ఆత్మను కుమ్మరించినప్పుడు. ఎలాంటి దర్శనాలు చూడాలి, ఎలాంటి కళలు కనాలి? ఈయన మాట్లాడుతున్నాడు కదా, రాబో కాలములో భవిష్యత్ వాక్యములు విషయములను గూర్చి తెలియజెప్పగలిగిన వాడు ఎవడు? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యాకోబు, నేను గర్భమును పుట్టించి నిన్ను నిర్మించిన వాడను నేనే. నా మాట కొద్దిగా ఆలకియ్యా, నేను నీతో మాట్లాడదలుచుకున్నాను. నిన్ను ఆశీర్వదించిన వాడను నేనే, హెచ్చించిన వాడను నేనే, ఫలింపజేసిన వాడను నేనే, భయపడమాక. కానీ రాబో సంగతుల గురించి ఏమన్నా నీకు తెలియజెప్పిన వాడు ఎవడైనా? తెలియజెప్పేవాడను నేనే కదా. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత్య దినములలో ఆత్మ వచ్చేసింది. ఏ ఆత్మ వచ్చింది నీకు? బ్రహ్మపరచ ఆత్మ వచ్చిందా? గలిబిలి చేసే ఆత్మ వచ్చిందా? ఉద్రేకపరిచే ఆత్మ వచ్చిందా? ఏ ఆత్మ వచ్చి గంతులెత్తనా నువ్వు? ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, భవిష్యత్ విషయాలను తెలియజేయగలిగిన ఆత్మ రావాలి. ఏ ఆత్మ రావాలి? జరగబో సంగతులను గూర్చిన, మర్మములు గూర్చిన తెలియజేయగలిగే ఆత్మ నువ్వు పొందుకోవాలి. ఏ ఆత్మను పొందుకుంటున్నావు? అంతా ఆత్మ పొందుకున్నారు. ఆత్మ నేను తప్పేం మాట్లాడు, ఎవరిని తక్కువ చేసి కూడా మాట్లాడే పరిస్థితి. ఏ ఆత్మను? వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటే మేడగదిలో అనే భాషలు మాట్లాడారు. మన భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి లవ్లీ? ఎన్ని ఉంటాయి సుమారు? సరే, రాష్ట్రానికి ఒక భాష వేసుకుందాం. 26 రాష్ట్రాల. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అన్ని భాషలు ఒకసారి మాట్లాడారంట వాళ్ళు. ఎలాగా? ఆత్మను పొందుకున్నారు వాళ్ళు. పరిశుద్ధాత్మను, ప్రతిదీ ఆత్మ అంటే ఎలా కుదురుద్ది? ప్రతిదీ ఆత్మ అంటే గంతులేసి ఎగిరేసి నేను వద్దను. దేవుని సన్నిధిలో నువ్వు ఉల్లాసంగా ఉత్సాహంగా దేవుని స్తుతి మంచిది, కానీ ఏది ఆత్మ? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నువ్వు కలలుగా అంటున్నావు. దేని గురించి కలగా అంటున్నావు? రాత్రి నాకు కళ వచ్చింది, మా మణిమమ్మ రాత్రి ఉండాపాలంగానే పరుపు మీద అట్టెళ్ళిపోతుంది అంటే అది కళ? సరే, మంచి ఊరికి ఉదాహరణ, ఏమనుకోమాకండి. రాత్రి నాకు కళ వచ్చింది, మా చెల్లి ఒంటి నిండా బంగారం వేసుకొని కనపడింది అంటే అది కళ? మరి ఏది కళ? ఏది దర్శనం? నీకు వచ్చే దర్శనము దేవుని యొద్ద నుంచి వస్తుందా? దెయ్యం దగ్గర నుంచి వస్తుందా? అపవాది కూడా కళలు పుట్టిస్తాడు. అపవాది కూడా దర్శనాలు చూపెడతాడు. అన్ని దర్శనాలు అయిపోవు, అన్ని కళలు అయిపోవు. భవిష్యత్ విషయాలను తెలుసుకోగలిగిన వాడెవడు? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక ఆయన కలగన్నాడు. కొద్దిగా వెళ్దాం రండి ఒకసారి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 8వ వాక్యం. రెండవ అధ్యాయం 8వ వాక్యం నుంచి చదవండి. అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, నేను మరిచి ఉండుట మీరు చూచి కాలయాపన చేస్తున్నారేమో. కాలమును ఉపాయంగా గడపాలని
అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలకను ఉద్దేశించి ఉన్నారు. మీరు కలలు చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈయన ఒక రాజు. జరగబో సంగతుల గురించి ఏమవుతాయా, నా తర్వాత ఏం జరుగుద్దా అని చింతాక్రాంతుడై విచారంతో పడుకున్నాడంట. ఎవరైనా అసలు ఇంత కలిగి ఉండి ఈయనకి ఈ తిప్పలేందుకు? బంగారులో పడుకోవచ్చు, రాజ్యం ఉంది, భూగోళం అంత ఉంది, సంపద ఉంది, తిని పడుకోవచ్చు. అయితే ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, అసలు నాకు ఇంత ఉంది కదా, నా తర్వాత ఏం జరుగుద్ది అని ఒక మనసు కలిగి పడుకున్నాడు. రేత్రి పడుకుంటే ఒక కళ వచ్చింది. మహానుభావుడికి ఒక కళ వస్తే తెలుసుగా, ఈయన ఎవరైనా బబులోను మహాసామ్రాజ్యానికి చక్రవర్తి, పేరు నెబుకద్నెజరు. మీకు బాగానే తెలుసు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాకపోతే నేను చెప్పాలి కాబట్టి చెబుతున్నా. ఈ రాత్రికాల సమయంలో ఈయనకు ఒక కళ వచ్చింది. కళ కానీ మర్చిపోయాడు మహానుభావుడు. ఏం చేశాడు? మర్చిపోయి ఆ ఊరిలో ఉన్న జ్ఞానులను, పండితులను, మంత్రగాండ్లను, శకునుగాండ్లను, గారెడి విద్య గలవారను, రకరకాల వాళ్ళందరికీ చెప్పించాడు. నేను ఒక కలగన్నాను, ఆ కలభావము నాకు తెలియజెప్పలేని ఎడల ఈ జ్ఞానులందరినీ నేను చంపేస్తాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను ఇందాక అన్న మొదట్లో ప్రభుత్వం వారు ఒక ఆజ్ఞ జారీ చేశారు. మేము చెప్పిన పని మీరు చేయకపోతే మీ ఇంటికి కరెంట్ ఉండదు, లేకపోతే ఏమవుద్ది? చీకటి బ్రతుకులు అవుతాయి. మన పనులు కూడా మనం చేసుకుంటాం. ఈ లోక సంబంధమైన చెప్తేనే అంత ఇదిగా ఉంటే మరి పర సంబంధమైన దేవుడు మనలను సృజించిన అయినను నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు నా మాట కొద్దిగా వినవయ్యా అని మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక కలగని ఆజ్ఞ కూడా జారీ చేశాడు. చెప్పని ఎడల మిమ్మల్ని చంపేస్తాము అన్నారు. చదువమ్మా. భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకుని గాని యొద్దను, గారెడి విద్య గలవాని యొద్దను ఇట్టి సంగతి ఎవరు కూడా తెలియజెప్పలేరు మహారాజా. అసలు మీరు చెప్పిందే బహు వింతగా ఉన్నది అన్నాడు. అక్కడికి ఆయన అంటున్నాడు, నేను చెప్పిన దాని గురించి మీరు కాలయాపన చేస్తున్నాడు, ఉపాయంగా కాలాన్ని గడిపేసి నా యొద్ద తప్పించుకోవాలని మోసపు మాటలు పలుకుతున్నారేమో. అట్ట కుదరనే. చెప్పారా బతుకుతారు, చెప్పని ఎడలా చస్తారు. ఆజ్ఞ కూడా జారీ అయింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆజ్ఞ జారీ చేసింది ఎవరు? మహారాజు, చక్రవర్తి. ఇక వీళ్ళకి దడ మొదలైంది. ఇది ఎక్కడ గొడవరా బాబు అని. అప్పుడు అంటున్నారు కదా, అయ్యా ఈ దేశంలోనే కాదు ఈ భూమండలంలో కూడా ఎక్కడా కూడా ఏ శరీరియు ఏ మనుషుడు కూడా ఇట్టి సంగతులను చెప్ప లేనే లేడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని చోట్ల తిరిగాను అక్క, నా బాధ తిరిసేవాడే కనపడలేదు నాకన్నా. ఎన్ని చోట్ల తిరిగావు? దేవుని దగ్గరికి వచ్చావా? ఆయన దగ్గరికి కూడా రావాలిగా. పాపం 12 సంవత్సరాలు తిరిగింది, ఒక్కసారి విశ్వాసం ఉంచింది. ఎన్ని సంవత్సరాలండి? 12 సంవత్సరాలు కూడా స్రావం జరుగుతుంది, రక్తం పోతానే. మరి ఆమెకు ఓపిక ఎక్కడుందా తల్లి? 12 సంవత్సరాలు దేవుని కోసం, దేవుని మహింపరచడానికి ఉందేమో భూమి మీద. ఒక్కసారి ముట్టుకుంటే చాలు అనుకుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అట్లాగని ఏ శరీరీ కూడా ఇటు సంగతులు గురించి ఏ మనుషుడు కూడా, భూమి మీద ఉన్న ఏ మనుషుడు, ఏ జ్ఞాని కూడా ఇటు సంగతులు తెలియజెప్పడు. అయితే బహు అసాధారణమైనది, దేవతలు కాక మరి ఎవరును ఈ సంగతి, అసలు దేవతలే దిగి రావాలి. ఇక లేకపోతే
అయ్యా దేవదూతలు వచ్చి చెప్పాలి నువ్వు అడిగిన దానికి. ఎందుకంటే నువ్వు కళ అన్నా చెబితే దాని భావం చెబుతాము, కళ కూడా చెప్పట్లేదు నువ్వు. నేను కన్న కళ దాని భావం కూడా చెప్పాలి. మనం కూడా కలగని అది పనికొస్తుందో లేదో కానీ అయ్యా నేను ఒక కలగన్నాను దానికి అర్థం చెప్పు అంటారు. అసలు నువ్వు కన్న కళ అది మంచిదో చెడుదో ఒకసారి ఆలోచన ప్రభు దగ్గర అడగాలి. అయ్యా నాకు వచ్చిన ఈ దర్శనం ఏంటి, కళ ఏంటి, ఇది ఏంటి, ఇది మంచికా చెడుకా, కీడుకా మేలుకా, ముందు నువ్వు అడగాలి దేవుని దగ్గర. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వచ్చిన కాలం గుర్తుంటే భయపడిపోతారు, లేకపోతేనేమో మర్చిపోయాలి. కాలు వచ్చింది కానీ అయ్యా మర్చిపోయాను. ముందేమో తలకాయ కనపడింది, తర్వాత అరికాళ్ళు కనపడ్డాయి, మధ్యలో దంత పోయింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా అలాంటివి కాదు. ఎలాంటివి కలగాలి? భవిష్యత్ వాక్కులు, భవిష్యత్ విషయాలను తెలుసుకోగలిగిన కళలు, దర్శనాలు, దేవుని గూర్చిన మర్మము కలిగిన దర్శనాలు కానాలి దేవుని పిల్లలు. మంచిదే, కళలు గంట మంచిది కాదంటలా. కాకపోతే భవిష్యత్ నీకొచ్చింది ఒక స్థితిని రాజ్యాన్ని మార్చేయాలా, రాజును మార్చేయాలా, లేకపోతే దేవుని బిడ్డలకు మేలుకరమైన దర్శనాలని దేవుని వద్ద నుండి పొందుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈయన ఒక కలగన్నాడు, కళ మర్చిపోయాడు. దాని గురించి మొత్తం కళ చెప్పండి, వచ్చిన కళ భావం కూడా. నీకు వచ్చిన కళ నాకెట్ట తెలుస్తుంది? సంతోషమా? కలగన్నది నువ్వు కదా. అర్థమవుతుందా? ఈ రాత్రి కాల సమయంలో రాబో సంగతుల గురించిన భవిష్యత్తు విషయాల గురించి తెలియజెప్పగలిగిన వారెవరో, అటు విషయాలు తెలియపరచగలిగిన వాడు నేనే కదా యాకోబు. ఒక్కసారి నా మాట వినవయ్యా అని అడుగుతున్నాడు ఈ రాత్రి కాలం. యాకోబు అంటే ఎవరు? వినండి ఇశ్రాయేలులారా, ఒకసారి నా మాట వినండి అంటున్నాడు దేవుడు. చదువమ్మా. దేవతల నివాసములు మనుషుల మధ్య, శరీరుల మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపం తెచ్చుకొని గలవాడై ఆజ్ఞ ఇచ్చెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ 4 మనుషులు ఉన్నారు. ఇది మీకు తెలిసిందే కదా. చెర పట్టుకొని పోయారు. యెరూషలేము నుండి బందీలుగా పోయారు 4 వ్యక్తులు. షడ్రకు, మెషక్కు, అబేద్గోను, దానియేలు గారు. ఈ వార్త వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఈ 4 దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి వాళ్ళతో పాటు వీళ్ళ కూడా సంహరింపబడతారు. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరికి వెళ్ళంగానే దానియేలు గారు ఆ వార్తను తెలుసుకున్నట్టుకై ఇదిగో ప్రయత్నం చేశాడు. 15 నుంచి చదువమ్మా. నశింపకుండునట్లు ఎవరిని వేడుకోవాలంట? రాజుగారి కన్న కళ, దాని భావన గూర్చివై భూమి మీద ఎవరు కూడా చెప్పజారు. ఇది చెప్పకపోతే బబులోన్లో ఉన్న జ్ఞానులందరూ కూడా చంపివేయబడతారు. అందు నిమిత్తమై అక్కడున్న జ్ఞానులందరికీ హెచ్చరిక చేశాడు. పరలోకమందున్న దేవుడు తప్పితే భూమి మీద ఏ మనుషుడు కూడా దాన్ని చెప్పజాలడు గనక ఆయన యొక్క విచారణ చేద్దాము రండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా బాధ వచ్చినప్పుడు ఎక్కడికెక్కడికో పరిగెడతాం. పనిచేయదు. జ్ఞానికి కూడా పనిచేయదు. నేను పెద్ద జ్ఞానిని, తెలియగలవాడిని, బుద్ధిమంతుడు అన్నవాడు కూడా గబాల వెళ్ళిపోదాం రండి, ఎటోగొట్టి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళాలి? పరలోకమందున్న దేవుని దగ్గర. నువ్వు ఉన్న చోటనే మోకరించు. గుడార్థమైన సంగతులను, మర్మమైన విషయములను, మరుగైన చోట్ల గల సంగతులన్నింటినీ కూడా తెలియజెప్పగలిగిన వాడు ఆయనే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు వచ్చిన ఈ బాధ నుంచి, ఇబ్బంది నుంచి, ఇరుకు నుంచి నన్ను తప్పించగలిగిన వాడు ఎవరు అంటే, వీళ్ళకు కూడా ఒక సమస్య వచ్చింది. ఎవరు తప్పించగలుగుతారంటే దానియేలు గారు మాట్లాడుతున్నాడు కదా, పరలోకమందున్న దేవుడు తప్పితే ఈ సంగతులు ఎవరు చెప్పలేరు కనుక ఆయన కటాక్షాన్ని మనము
ఆయన కరుణను మనం పొందుకోవాలి. చదవమ్మా. గనుక స్తుతించెను. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము గలవాడు, యుగములన్నిట దేవుని నామము స్తుతినందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచున్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వివేకము గలవారికి వివేకమును, జ్ఞానము కలిగిన వారికి జ్ఞానమును. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు అంటాడు కదా కొరింథీ పత్రికలో, శాస్త్రీయమయను జ్ఞానీయమయను శాస్త్రీయమయను ఈ లోక తర్కవాది, ఈ లోక జ్ఞానం దేవుని ముందు పనికిరాదండి. ఇక్కడ కూడా బోళ్ళు అంతమంది ఉన్నారు. కల్దీలు అంటే, కల్దీల దేశం తెలుసా మీకు? మెస్పటోనియా అన్నారు. అబ్రహాం గారు అక్కడి నుంచే వచ్చాడు. అక్కడంతా కూడా మంత్ర విద్యలు, శుద్ర పూజలు, లేకపోతే అనేక రకమైన శకునములు, ఇలాంటి అక్కడి నుంచే బయలుదేరింది ప్రపంచం మీదకి. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. అక్కడి నుంచి వచ్చాడు ఎవరు? మన విశ్వాసమునకు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, కల్దీలు భాష తెలిసిన వారు కూడా దాని గురించి చెప్పజాలలేరు. జ్ఞానులు కూడా చెప్పజాలలేకపోతున్నారు. వివేకులకు ఆ వివేకం అందట్లేదు. మరి ఎవరు చెప్పగలుగుతారంటే, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును ప్రసాదించగలిగిన దేవుడే. ఆయన పరలోకమందు ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సొలొమోను గారు నాకు తెలిసి తెలియగలవాడే. నీకేం కావాలి కోరుకు అంటే, ఇంతగా విస్తరించున్న నీ ప్రజను పరిపాలించుటకు నాకు ఏం కావాలన్నాడు? ఇంకేం వద్దన్నాడు. జ్ఞానమే అంటే జ్ఞానంతో పాటు అన్నిటినీ ఇచ్చేశాడు దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. బుద్ధి జ్ఞానముల సర్వసంపద అది బబులోనులో ఉన్న ఈ నలుగురికి దేవుడు ఇచ్చాడు. అక్కడ దేవుడు వాళ్ళు పెట్టడానికి గల కారణం ఏంటయ్యా అంటే, రాజుకు ఈ కళ వచ్చి మర్చిపోవటానికి గల కారణం ఏంటయ్యా అంటే, దేవుని మహిమ అక్కడ బయలుపరచబడాలి, భవిష్యత్ వాక్కులు అక్కడ తెలియబడాలి. దానియేలు గ్రంథం భవిష్యత్ వాక్కులు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. జరగబో సంగతులన్నిటినీ ఈ దానియేలు గ్రంథంలో దానియేలు గారి చేత రాయించాడు దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో మనం వాటినే ధ్యానం చేస్తున్నాం. తన సేవకుడైన యాకోబుతో, తన సంతానమైన ఇశ్రాయేలు సంతానంతో ఈ రాత్రి కాల సమయంతో దేవుడు మనం మాట్లాడుతున్నాడు అంటే, రాబోవు భవిష్యత్తు విషయముల గురించి మీకు తెలియజేయగలిగిన వాడు ఎవడైనా అటివాడు ఉన్న ఎడలా నాకు చూపించండి అంటున్నాడు దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ వచ్చేసింది, కళ్ళగనేసాము, ప్రవచిస్తూ ఉంటారు. ఏం ప్రవచిస్తున్నా? దేని గురించి ప్రవచిస్తున్నా? దేవుడు నీకు చెప్తే ప్రవచిస్తున్నావా? నీ సొంత జ్ఞానంతో ప్రవచిస్తున్నావా? దేని గురించి? ఇది అంచెదినాలు. ఏర్పాటు చేయబడిన వారి సైతము లాక్కెళ్ళిపోగలిగిన వారున్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎంత మాయలో పడేస్తారు అంటే, అబ్బా ఇంతకంటే అయ్యగారు ఇంకెక్కడా, ఇంతకంటే అమ్మగారు ఇంకెక్కడా. అనగా రక్షణ బాప్తీసం ద్వారా దేవుని బిడ్డగా ఎంచుకోబడి ఎన్నో కాలాలు విశ్వాసంతో జీవించి, నువ్వు ఎంత సీనియర్ మోస్ట్ అయినా వాళ్ళ మాటలు పడిపోయి వెళ్ళిపోవాల్సింది. ఏది దేవుని ఆత్మో, ఏది బ్రహ్మపక్ష ఆత్మో గ్రహించుకోవాలి అక్కడ. మణిమ గారికి ఒక 80-90 ఉంటాయా? ఆమెంత సీనియర్ మోస్ట్ అయినా సరే ఆమె కూడా వెళ్ళిపోవాల్సింది. అబ్బా మేము మరిదాస్ గాడు వస్తాడు, డేవిడ్ దగ్గర సుఖమే లేదు, ఈయనకంటే గొప్పోడెవుడు అంత భ్రమపరిచి ఈడ్చుకొని తీసుకెళ్ళిపోతారంట. ఎవరిని? ఏర్పరచబడిన వారి సైతం. ఇది అంత్యకాలంలో జరిగేది. ఇది భవిష్యత్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వీటి నుంచి తప్పించుకోవటం కోసమే దానియేలు గారి చేత ఈ గ్రంథాన్ని రాయించాడు దేవుడు. ఈయనకు అన్నాడు, దాన్ని మర్చిపోయాడు.
అధికారం ఉంది కానీ శాసనాన్ని జారీ చేశాడు, ఆజ్ఞ జారీ చేశాడు, చెప్పని ఎడల చంపేస్తాను అంటున్నాడు. అదే పరిస్థితి మనకొస్తే ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు రాలేదులేండి. వాక్యం విందాం, చదువమ్మా. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. ఏముందంట? వెలుగు యొక్క నివాస స్థలము. మా మాట వినకపోతే 4 రోజులు కరెంట్ తీసేస్తామంటేనే వీళ్ళ మాట వింటాం మనం. అసలు వెలుగు యొక్క నివాస స్థలమే ఆయన యొద్ద ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ సూర్యచంద్రుల నక్షత్రాలను సృజించి పగటికి సూర్యుడని రాత్రికి చంద్రుడని పేరు పెట్టిన వాడు ఆయనే. ఈ భూమి మీద వెలుగు కలగజేసిన వాడు, వెలుగు యొక్క నివాస స్థలం ఆయన యొద్దనే ఉంది. కానీ మనుషులు ఏం చేస్తున్నారయ్యా అంటే దానికి మొక్కుతున్నాడు. సూర్య నమస్కారములు, చంద్రగ్రహణాలు, ఇంకా బోళ్ళంతా తతంగం. నేను వాటి గురించి చెప్పట్లేదు, కానీ తెలుసుకోవాలి. భవిష్యత్ విషయాలను విశ్వాసి, రక్షింపబడిన దేవుని బిడ్డ తెలుసుకుంటేనే ఇదిగో ఈ అంత్య దినంలో మోసపూరితమైన మాటలలో పడకుండా, మాయాజాలంలో పడకుండా, ఏది నిజమా ఏది అబద్ధమా అనాదిలోనే జరిగిపోయింది, అది ఇప్పుడు కూడా నడుస్తుంది. అనాదిలోనే నిజము కాని దానిని నిజమా, అసలు అక్కడ ఏమి, ఇది నిజమా, ఏమీ లేదు అక్కడ. మనవాళ్ళు కూడా బాగానే మాట్లాడతాడు. వదినా నీకు ఈ విషయం తెలుసా? అసలు ఏ విషయం? ముందు విషయం చెప్పకుండా వదినా నీకు ఈ విషయం తెలుసా అంటే, అమ్మో ఏం చెప్పబోతుందో, ఇంకేం తెలిసిందో పాపం, రారా పక్కెళ్దాం రా, అందరు వింటారే, మన ఇద్దరమే మాట్లాడుకో. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. లోక సంబంధమైన మాట మాట్లాడింది అపవాది అయిన సాతాను అవ్వమ్మ గారితో. అక్కడ ఏమీ లేదు, నిజమా? ఏదది? భవిష్యత్తు వాక్. అది ఏమన్నా ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారు, దేవుడు ఇచ్చిన ఇదిగో దానియేలు గారి ద్వారా బయలుపరుచున్న భవిష్యత్ వాక్కులను తెలుసుకుంటే ముందు కాలంలో విశ్వాస జీవితంలో ఎలా నడవాలో మనకి అర్థమవుతుంది. దానియేలు గారు దాన్ని తెలుసుకోవటం కోసమే ఇదిగో దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఎందుకనగా అంటే అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దే ఉన్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మాట్లాడుతుందండి. అంధకార సంబంధమైన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనలను నడిపించి ఉన్నాడు. అందుకే యాకోబుతో మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకునిన ఇశ్రాయేలు, నా మాట వినుము. ఎందుకనగా అంటే నిన్ను సృజించిన వాడను, తల్లి గర్భంలో నిన్ను పిండముగా రూపించిన వాడను నేనే, గర్భమందు నిన్ను నిర్మించిన వాడను నేనే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనం ఇలా ఉన్నాము, ఆయన నామములు ఉనికి కలిగి చలించుచు జీవించుతున్నాము అంటే, ఉనికి కలిగి ఉన్నాము అంటే రూపం కలిగి ఉన్నాం, చలించుచున్నాము అంటే సంచరించుచున్నాం, జీవించుచున్నాము అంటే బ్రతికి ఉన్నాము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రీతిగా ఉన్నాము అంటే ఆయన సృష్టిలో భాగమై ఉన్నాం మనం. ఆయన మాట ఒక్కటైనా ఖచ్చితంగా వినాలి. రోడ్డు దగ్గర యేసుపదం అయ్య గారి భార్య చనిపోయింది. నిన్నటి రోజున మీ ఇద్దరు అయ్యగారు నేను వెళ్ళొచ్చాం. మాట వింది, కన్నీరు కూడా అయ్యగారు ప్రార్థన చేస్తుంది, కన్నీరు 2 కళ్ళల నుంచి నీళ్ళు వచ్చి, అమ్మ ధైర్యంగా ఉండి ఏం కాదు. ఆల్రెడీ డాక్టర్ గారు చెప్పేశాడు, లోపల ఏమీ లేవు, మొత్తం వాళ్ళకి తెలుసు ఆ విషయం. అయినా చేశాం. తర్వాత నన్ను చేశాం, ప్రార్థన చేసి నేను ఆమె దగ్గర చూసింది, విన్నది కూడా కాదు, నేను ఆమె దగ్గర చూసింది ఏంటంటే, ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటలు దైవజనులు చెబుతుంటే మీరు సంకోచించుతున్నారేమో కానీ ఆమె టక్కని చెప్పేసేది. ఏ వాక్యాన్నైనా గబుక్కును తీయగలదో, టక్కన చెప్పేయగలదు. అంత జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు.
దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను ఆశ్చర్యపోయేవాడిని, అక్కకి ఇంత తెలివి అసలు ఎట్లా వచ్చింది? అక్కడ ఎంతో మంది పోటీ పడతా ఉండేవాళ్ళు, ఎంత సభలో అయినా సరే. నేను 2-3 సార్లు చూసినట్టున్నాను. ఎంత సభలోనైనా సరే అంతమంది పోటీ పడి తీసి చెబుదాం అనుకునే లోపు టక్కన చెప్పేసి ఎలా. కానీ దేవుని చిత్తం మన చేతుల్లో లేదు. ఆయన రమ్మన్నప్పుడు మనము వెళ్ళిపోవలసిన వారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అంతటి గూఢార్థమైన మర్మములు, జ్ఞానం కలిగిన, వివేకం కలిగిన మాటలను దేవుడు అందించగలిగిన దేవుడు. ఆ మర్మమై ఉన్న మాటలను, గూఢార్థమైన సంగతులను తెలుసుకొనటానికి దేవుడు ఇదిగో దానియేలును అక్కడ నిలబెట్టి ఉన్నాడు. అక్కడ చాలా మంది ఉన్నారు, దానియేలు కంటే గొప్పవారు చాలా మంది ఆ దేశంలో జ్ఞానులు గొప్పవారు ఉన్నారు. కానీ ఏమీ చేతులు ఎత్తేశారు. ఇక చంపేసిన ఇష్టమేనా ఆయన? మానవ మాతృడు, శరీరధారి, భూమి మీద ఎవడో కూడా ఈ సంగతిని తెలియజెప్పేవాడు ఎవడో కూడా లేడు. మనుషుల వల్ల కాదు. నీకు ఆ సంగతులు తెలియజెప్పాలంటే పైనుంచి దేవదూతలు దిగి రావాలి. అలా అంటే మా వల్ల తేలాల్సిన విషయము కాదని చేతులు ఎత్తేస్తే ఇదిగో దానియేలు గారికి చెవిబడిందమ్మా. పరలోకమందున్న దేవుడే మర్మములను బయలుపరచగలిగిన దేవుడు ఆయన దగ్గర ఇదిగో ప్రాధేయపడదాం రండి, ఆయన దగ్గర మొరపెడదాం రండి, ఆయనే ఆ మర్మముల గురించి మనకు తెలియజేస్తాడని చెప్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగూ తెలుసుకున్న తర్వాత ఇదిగో రాజు దగ్గరికి తేబడ్డాడు దానియేలు గారు. చూడండి 25వ వాక్యం నుంచి 2:25. కావున రాజులకు భావము తెలియజెప్పగల ఒక మనిషిని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయెను. తీసుకొని వచ్చెను. రాజు నేను చూచిన కలయు భావమును తెలియజెప్పుట నీకు సాధ్యమేనా? నేను కలగన్నానయ్యా, దాన్ని మర్చిపోయా. ఆ కళ, దాని భావం చెప్తా నీవు వల్ల అవుద్దా? నువ్వు బానిసగా మా దగ్గరికి తీసుకొని పడవచ్చిన వ్యక్తివి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మేము దాసులుగా తీసుకొచ్చాము యెరూషలేము నుంచి ఇక్కడికి, అది నీ వల్ల అవుద్దా అంటే బెల్షాజరు అని పేరు పెట్టారు. అనగా అక్కడ దేవత యొక్క పేరు దానియేలుకి పెట్టి ఉన్నా. దానియేలు అడగగా ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకులు గాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్ప జాలరు. అయితే మర్మములను బయలుపరచగల ఎవరున్నారంట? మర్మములను బయలుపరచగలిగిన దేవుడు ఒకడున్నాడు. అంత్యదినముల యందు కలగబోవు దానిని దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా చెప్పుకుంటా పోతే చాలా టైం పడుతుంది. కానీ ఈయన ఒక కలగన్నాడు. ఆ కళ ఏంటయ్యా అంటే, ఓ బ్రహ్మాండమైన ఒక విగ్రహం ఆయన కనుసూపు మేరంత ఎత్తులో ఉందని, అలాంటి విగ్రహాన్ని చూశాడు. చూసి ఒక తల్లడిల్లిపోయి చిత్తాక్రాంతుడైపోయాడు. భయం కూడా పుట్టింది. ఏంటి అసలు ఇది, దీని పరిస్థితి ఏంటి, ఇదేంటి, దీని గురించి ఏంటి, దీని గురించి నాకు చెప్పగలిగిన వాడు ఎవరున్నారు అంటే దానియేలు తేబడ్డాడు రాజు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక విషయాన్ని మనకు తెలియపరచాలి అంటే మన దగ్గరే ఉండాలి. నేను ముందే చెప్పాను, దేవుని వాక్యము మన దగ్గర ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ వాక్యాన్ని చేత పుచ్చుకొని వస్తారు. ఈ అంతకాలం మర్మములు కూర్చిన సంగతులు అసలు ఇంతకంటే జ్ఞాని ఇంకా ఎక్కడా కూడా
ఉండడేమో అన్న రీతిలో వస్తారు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తుల గురించి మీరు వింటారు. వారి మాటలను మీరు నమ్మకండి, మీరు పోకండి. ఎందుకనగా అంటే ఏర్పరచబడిన వారిని సైతము ఎలా తీసుకెళ్తారంట? బతిలాడి కాదు, ఈడ్చుకొని తీసుకొని వెళ్ళిపోతారంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తీసుకొని ఎక్కడికి తీసుకెళ్తారు మిమ్మల్ని? ఏమన్నా ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యానికి తీసుకెళ్తారా? అంధకార సంబంధమైన నరకంలోకి తోయడానికి తీసుకుని వెళ్ళిపోతారు. మీ దగ్గర ఏమన్నా ఉంటే శుభ్రంగా ఒలుసుకుంటారు. ఏం సంతోషంగా నవ్వుతున్నారు? శుభ్రంగా ఒలుసుకుంటారు. ఇప్పుడు నాకేమొద్దు, మీదటికి వస్తాను, నేను చెప్పిందంతా జరిగితే పట్టు చీర పెట్టి తల్లా, చాట నిండా బియ్యం పోయి తల్లా, 1016 తల్లా. ఇక్కడ రాయబడింది, నేనేం మీకు కొత్తగా ఏం చెప్పట్లా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రావట్లేదేం పాపం, సోది చెబుతాము తల్లే. వాళ్ళు చెప్పే సోదే ఏంటది? వాడు నిజమే చెబుతున్నాడు నీకు, నేను సోదే చెబుతాను అంటున్నాడు. నిజం చెబుతానని అంటలా, కానీ ఆ సోది కోసమే నువ్వు అంత్య దినములలో నా ఆత్మను కుమ్మరించేదను. మీ యవ్వనులు కలలు కంటారు, మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు. అది ఎలాంటిదే అంటే భవిష్యత్ విషయాలను తెలియపరిచేదై ఉంటది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ క్రీస్తుల గురించి, ఇదిగో అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అంటే పరిగెట్టడానికి కాదు. మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అది ఎలాగూ అంటే ఇదిగో యాకోబుతో మాట్లాడుతున్నాడు. అయినను నా సేవకుడైనా యాకోబు నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు, తల్లి గర్భమున నేను నిర్మించి సృజించిన, ఇదిగో నిన్ను సృజించిన వాడను నేనే. నా మాట వినాలి, ఒక్క మాట వినాలి. 43:10 ఒక మాట చదవడం ముగించేసుకున్నాం, టైం అయిపోయింది కదా. అక్కడేనా యెషయా? మీరు తెలుసుకొని నన్ను నమ్మి ఏమంట? మీరు తెలుసుకొని, మీరు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? వాక్యాన్ని తెలుసుకోవాలి, నన్ను తెలుసుకోవాలి, దాన్ని నమ్మాలి. నేనే ఆయననని గ్రహించుకొనున్నట్లు మీరును. ఎవరు అంట సాక్షులు? ఆయన ఏర్పరచుకొనిన ఆయన సేవకుడైన యాకోబు, ఇశ్రాయేలు, ఆయన పిల్లలమైన సంతానమైన మనము ఆయనకి సాక్షులు అవ్వాలంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలాగా? నేనే ఆయననని నమ్మాలి, ఆ సంగతులను గ్రహించాలి, దాన్ని చేతబట్టుకోనాలి. దొంగిలిస్తానికి వస్తారు మీ దగ్గర. అసలు నీ అంత భక్తి పర్రాలు ఇంకోటి ఉందా? విరాక సంఘంలో నువ్వు లేకపోతే సంఘం లేదంటారు. నిజమే కావాల్సి అనుకుంటావు నువ్వు, చెప్పడానికి చాలా ఉండే. కానీ ఇది అంత్యకాలంలో జరుగుతున్నా ఇది మోసపూరితమైన ఆత్మలు బయలుదేరుతాయి. ఏర్పరచబడిన వారిని సైతం, విశ్వాసులను సైతం, దేవునిలో ఇదిగో నిబ్బరగలిగిన వారి సైతము కూడా ఈడ్చుకొని వారి వెంట తీసుకొని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. నేనే ఆయననని తెలుసుకొని నమ్మి గ్రహించున్నట్లుగా మీరే నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు లేడు. నా తర్వాత కూడా ఇక దేవుడు ఉండడు. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు మీకు లేడు. ప్రకటించేవాడను నేనే, రక్షించేవాడను కూడా నేనే, దానిని గ్రహింపజేసిన వాడను నేనే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడి, వాక్యమై ఉన్న దేవుడు ఆయన. వాక్యాన్ని నమ్మాలి, పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మాలి. అన్ని బుక్కుల్లో రాసినట్టుగానే కదా అనుకోవద్దు.
దేవునిచ్చే వ్రాత అని రాయబడి ఉన్నది. నిర్గమకాండంలో మీరు చదువుకోండి. ఏంటంటే దేవుని చేతితో రాయబడిన పలకలు. ధర్మశాస్త్రం, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇది మనుషుల చేతులతో రాయబడింది కాదు, దేవుని చేతితో రాయబడింది. ఇది తన సేవకుడైన మోషేకి ఇవ్వబడిన గ్రంథం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ఆ గ్రంథములో పరిశుద్ధుడు ఒక ఆయన వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన గురించి తెలియబడుతుంది ఇక్కడ. ఈ అంత్య దినములలో మోసపరచు ఆత్మల ఏమిటి కాదు కానీ నేనే దేవుణ్ణని తెలుసుకుని నమ్మి గ్రహించి ఆ సంగతులను మీరు విచారణలకు తెచ్చి తేగలిగిన ఎడలా నేనే ప్రకటించువాడను, రక్షించువాడను, కాపాడువాడను. నాకు ముందు కానీ నాకు వెనక కానీ మరి ఏ దేవుడు లేడు. నేనే దేవుడను, అది నమ్మాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అక్కడ తీస్తున్నాడు, ఇక్కడ ప్రవక్తున్నాడు, అక్కడ యెహోవా ఉన్నాడు అని పరుగులెత్తాల్సిన పనేమి. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉంది. దాన్ని నమ్మి విశ్వసించిన ఎడల ఈ రాత్రి కాల సమయంలో గుడార్థమైన సంగతులను తెలియజెప్పి భవిష్యత్ విషయాలతో మాట్లాడగలిగిన దేవుడు ఆయన. అట్టి కృపను దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మనకు అనుగ్రహించును గాక. వచ్చినట్లయితే